ప్రభుత్వ నిర్ణేతలుగా పట్టణ ప్రజలు మొన్నటి వరకు గ్రామీణ ప్రజలదే నిర్ణయాధికారం సమీప భవిష్యత్తులో మారనున్న రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం 2028లో నియోజకవర్గాల పునర్విభజన 153కు చేరనున్న అసెంబ్లీ సెగ్మెంట్లు అందులో 80కి పైగా స్థానాలు పట్టణ ప్రాంతాల్లోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 40కి పైగా సీట్లు పట్టణాలకు పెరుగుతున్న వలసలు విద్యా ఉపాధి వైద్యం కోసం గ్రామీణం నుంచి జిల్లాలకు ఇది ఉత్తర భారతం ఆంధ్ర నుంచి కొనసాగుతున్నటువంటి మైగ్రేషన్స్ ఇది తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం సమీప భవిష్యత్తు లోపల మారనున్నది పట్టణ జనాభా పెరుగుతూ ఉన్నది ఇక్కడ చదువుల కోసం కానీ వైద్యం కోసం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పట్టణ ప్రాంతానికి మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల లోపల జనాభా పెరుగుతూ ఉన్నది సమీప భవిష్యత్తు లోపల ఇప్పుడు ఉన్నటువంటి 29 స్థానాలకు ఇప్పుడు ఉన్నటువంటి 19 స్థానాలకి 40 స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కీలకంగా మారనున్నది 80కి పైగా స్థానాలు పట్టణ ప్రాంతాల లోపలనే ఉన్నాయి ఉత్తర భారత నుంచి ఆంధ్ర నుంచి ఎక్కువ మంది కూడా హైదరాబాద్కే వస్తూ ఉన్నారు ఇక్కడే వాళ్ళ మొత్తం వాళ్ళ యొక్క వాళ్ళ చిరునామా వాళ్ళ మొత్తం కూడా ఇక్కడే ఫిక్స్ చేసుకుంటా ఉన్నారు మొత్తం అడ్రస్ అన్నీ కూడా ఇక్కడికే మార్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దీంతో ఇక్కడ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 119 స్థానాల లోపల 153 స్థానాలకు పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు కూడా 17 నుంచి 25కు పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఇట్లా దీంట్లో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ గానున్నాయి ఈ నేపథ్యం లోపల ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు 45 నుంచి 50% పట్టణ జనాభా పెరిగేటువంటి అవకాశం ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల 40 అసెంబ్లీ స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది హైదరాబాద్ రానున్న రోజుల లోపల రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించినటువంటి పార్టీ అధికారంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది ఇది హైదరాబాద్లో మొత్తం పట్టణ జనాభా ప్రభుత్వ నిర్ణేతలు ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం రావాలన్నా హైదరాబాద్ వాస్తవ్యులే డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జనాలు ఓటింగ్ లోపల ఉండరు మళ్ళీ అది ఆ స్లమ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళే మళ్ళా ఓటింగ్ లోపల పాల్గొంటారు ఇక్కడ బంగ్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటింగ్లోకి రారు మళ్ళా ఇక్కడ స్లమ్ ఏరియాలో మురికివాడలో ఉన్నటువంటి మామూలు జనాలు దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళకు మాత్రమే ఏమేమైతే ఇవ్వాలి వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళే డిసైడ్ చేస్తారు